హాయ్ అండి. ఈరోజు మేము చేసే కర్రీ వచ్చేసి వంకాయ పొట్టు రొయ్య. దీన్ని మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపెడతాం. గిన్నె వేడి పెట్టుకొని అందులో రొయ్య పొట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలను కోసి అందులో వేసుకోవాలి. మీడియం సైజు 3 ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు కోసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత దాంట్లో 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ వేడైంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలి. మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత రొయ్య పొట్టు వేసుకోవాలి. వేసుకునే ముందు దాన్ని రొయ్య పొట్టును వేడి నీళ్ళల్లో బాగా 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. అది బాగా నూనెలో ఫ్రై కావాలి. మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా కలుపుతూ ఉండాలి. అది ఉల్లిగడ్డ ఎర్రగయ్యేదాకా కలుపుతుండాలి. కలిపిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచనియాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందే కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత 2.5 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత
మంచిగా వంకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ముక్కలకు మంచిగా పట్టేంత వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 5-10 నిమిషాలు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. ఈ కర్రీని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది. మాకైతే బాగొచ్చింది. మీకు ఎలా వచ్చిందో మీరు చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.